Hello students, welcome to our new YouTube channel. To improve Indian official language Hindi in our students, named as SYH Guru Online Education. हिंदी मेरी पहचान और शान है. The best teacher teaches from heart, not from book. Please like and share our videos and subscribe our channel. Thank you. Thank you so much. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी. यह चिमटा कहाँ से लाया? मैंने मोल लिया है अम्मा. कितने पैसों में? 3 पैसों में. अमीना ने अपने माथे पर हाथ रखा. वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई, कुछ खाया ना पिया, लाया क्या? चिमटा. सारे मेले में तुझे और कोई चीज ना मिली जो यह लोहे का चिमटा उठा लाया? हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी. यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. ఇంతకు ముందు పారాగ్రాఫ్లో మనం అనుకున్నాం, ఆ పిల్లవాడు చిమటాను కొనేటప్పుడు ఆ పిల్లవాని మనసులో ఎటువంటి భావాలు ఉత్పన్నమయ్యాయి అంటే ఆ చిమటా కొనడము, వాళ్ళ నానమ్మ ఆనందపడ్డము, పొరుగు వారికి చూపించడము, ఊరంతా హామీద్ అంతా మంచి పిల్లవాడు అని చర్చ జరగడము, ఇదంతా ఊహించి ఆ పిల్లవాడు ఏం చేశాడు? తమ నాన్నమ్మ పట్ల ప్రేమతో ఉండే 3 పైసలతో ఏమీ తినకుండా ఏమీ కొనకుండా ఏం చేశాడు? చిమటాని కొన్నాడు. అంతకుముందే మనం అనుకున్నాం, వహ ఖిలోనో కి ఓర్ లలచాయి ఆంఖోం సే దేఖా అంటే ఆ పిల్లవాడు అందరూ వస్తువులంతా ఆట బొమ్మలంతా కొంటున్నారు కదా, బొమ్మలు కొనేటప్పుడు ఆ పిల్లవాడు కూడా లలచాయి ఆంఖోం సే అంటే మీ ఆశతో కూడిన కళ్ళతో చూశాడు కదా. నేను కూడా ఈ బొమ్మను కొనింటే బాగుండేది అనే ఒక ఆశతో కూడిన కళ్ళతో చూశాడు. అయినా కానీ మళ్ళీ తనకు తాను ఏమని సంజాయించుకున్నాడు, ఓ ఇవి మట్టి బొమ్మలే, కింద పడితే అన్ని పీసులు అయిపోతాయి, ఎందుకులే నాకు ఈ మట్టి బొమ్మలు అనుకున్నాడు. తర్వాత మొహసిన్ అనేవాడు స్పెసిఫిక్గా హామిద్ని పిలిచి చెప్పాడు, ఒరే హామిద్ రేవడి తీసుకోరా, చూడరా ఘుమఘుమలాడిపోతుంది అనేసి. అప్పుడు కూడా ఏమన్నాడు, ఏ రఖే రహో మేరే పాస్ పైసా నహీ హై అన్నాడు. ఉన్ని పోరా, నా దగ్గర డబ్బులు లేవు కానీ అన్నాడు. అవునా? అయితే తమ మనస్సులోని కోరికను చంపుకొని కూడా తమ నాన్నమ్మ కోసము, తమ నాన్నమ్మ చేతులు ఎప్పటికీ పెనమునకు తగిలి కాలకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ పిల్లవాడు ఏం తెచ్చాడు? చిమటాను తెచ్చాడా? చూడండి. घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఇంటికి చేరుకున్నాడో, घर आने पर ఆ పిల్లవాడు ఇంటికి వస్తానే, అమీనా హామిద్ కి ఆవాజ్ సున్తే హీ, ఆ పిల్లవాడు ఇంటికి వచ్చి మామూలుగా ఇంట్లోకి ఎవరైనా వస్తానే సౌండ్ వస్తుంది కదా, ఆ పిల్లవాడి సౌండ్ చప్పుడు వింటూనే ఆ నాన్నమ్మైన అమీనా ఏం చేసింది? ఆ హామిద్ను పరిగెత్తుకుంటూ వెళ్ళి గోధీమే ఉఠాకర్, గోధీమ అంటే తమ ఒడిలో ఎత్తుకొని ఆ పిల్లవానిపై ముద్దుల వర్షాన్ని కురిపించిందనమాట. ఆ పిల్లవానికి ఎంతో ప్రేమ చేసిందనమాట. సహసా హాత్ మే చిమ్టా దేకర్ వహ చౌకి. అయితే ఆ పిల్లవాని చేతిలో ఉన్న పట్టుకారును చూసి ఆశ్చర్యపోయింది. చౌకి అంటే ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యంతో అడుగుతోంది, ఇహ చిమ్టా కహాసే లాయా? ఆమె అడుగుతుంది, అవునరా, ఈ చిమిటాను నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది అనమాట. పిల్లవాడు చెప్తున్నాడు, మైనే మోలే లియా హై అమ్మ. వాడేమన్నాడు? నేను దీనిని కొనుక్కున్నానమ్మా అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆమె అడిగింది, కితనే పైసోమే అని అడిగింది. ఏమని అడిగింది? కితనే పైసోమే, ఎన్ని పైసలతో కొన్నావురా దీన్ని అని అడిగింది అనమాట. అప్పుడు పిల్లవాడు ఏమన్నాడు? 3 పైసే దియే. ఎన్ని పైసలతో కొనుక్కున్నాడంట? ఎన్ని పైసలతో కొన్నాడు ఆ పిల్లవాడు? 3 పైసలు ఇచ్చానమ్మా అనేసి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట వినిందో అమీనానే అపనే మాథే పర్ హాత్ రఖా. అమీనా ఏం చేసింది? తమ తలపై ఇలా చేయి పెట్టుకుంది అనమాట. ఇలా మామూలుగా తల కొట్టుకుంటారు కదా, అట్లా చేయి పెట్టుకుని చెప్తుంది, వహ అఫ్సోస్ కర్తీ హుయి,
ఆమె బాధపడుతూ ఆహా భర్తీ హుయి బాధపడుతూ ఆమె చెప్తోంది, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया और लाया क्या चिमटा, सारे मेले में तुझे और कोई चीज ना मिली जो है लोहे का चिमटा उठा लाया. ఇక్కడ ఆమె చెప్తోందన్నమాట ఏమనేసి, ఏమిరా బేసమజ్ లడక అంటే నీకు బుద్ధుందా లేదరా, మధ్యాహ్న సమయము నువ్వు ఏమి తినకుండా ఏమి తాగకుండా ఈ చిమిటాను తెచ్చినావే, మొత్తం ఇక్కడ ఏం అంగిళ్ళే లేవా, అంగిళ్ళలో ఈ చిమిటా తప్పనిసి నీకు ఏమీ దొరకలేదా అనేసి ఆమె చాలా బాధతో కోపంతో ఆ పిల్లవాడిని ఏం చేసింది, అరిచిందనమాట. యాక్చువల్గా ఆ పిల్లవాడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడు మనకంతా తెలుసు, కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, ఆపోజిట్గా జరుగుతోంది. అప్పుడు హామిద్నే అపరాధీ భావసే కహా, హామిదు తప్పు చేసిన వాడిలా తలను వంచుకొని చెబుతున్నాడు, తుమ్హారీ ఉంగలియా తవేసే జల్ జాతి థీ, అమ్మా నీ వేళ్ళు పెనములకు తగిలి కాలుతుండేవి, యహ ముజసే దేఖా నా జాతా థా అమ్మా, ఈ దృశ్యాన్ని నేను చూడలేకపోయేవాన్నమ్మా, కాబట్టి ఇసే మైలివాలాయా, కాబట్టి నేను దీన్ని నీకోసం తెచ్చానమ్మా అనేసి చెబుతున్నాడు. చూడండి ఈ పిల్లవాడు తెచ్చాడు, చిమిటాను తెచ్చాడు. ఓకేనా, ఈ చిమిటాను ఎన్ని పైసలకి తెచ్చాడు, 3 పైసలు తెచ్చాడు. ఆ 3 పైసలు తెచ్చిన చిమిటాను చూసి వాళ్ళ నాన్నమ్మ ఆనందపడిపోయిందా, లేదు కదా, బాధపడిపోయింది. అఫ్సోస్ బాధపడింది. మరి ఏం చేసింది, అరిచింది. అరిస్తే ఆ పిల్లవాడు ఎలా నిలబడిపోయాడు, తప్పు చేసిన వాడిలా తలను వంచుకొని నిలబడిపోయాడు. ఎవరు, హామిద్. మన పాఠ్యభాగంలోని లాస్ట్ అండ్ ఫైనల్ పారాగ్రాఫ్ చూడండి. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया, यह मूक स्नेह था, मार्मिक था, जो रस और स्वाद से भरा. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर मन कितना ललचाया होगा. वहां भी अपनी बूढ़िया दादी की याद बनी रही. अमीना का मन गदगद हो गया. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं के बड़ी बड़ी बूंदी गिराते जाती. हामिद इसका रहस्य क्या समझता था. ఎప్పుడైతే ఆ పిల్లవాడు తలను వంచుకొని చెప్పాడు ఏమనేసి, అమ్మా నీవు పెనం మీద నుంచి రొట్టెలు దింపుతున్నప్పుడు నీ చేతి వేళ్ళు ఆ పెనానికి తగిలి కాలుతూ ఉండేవి, కాబట్టి నేను ఈ దృశ్యాన్ని చూడలేకపోయేవాడిని, కావున నేను నీ కోసం తెచ్చానమ్మా అని చాలా వినయంగా చెప్పాడు కదా. ఆ మాట వింటూనే ఏం జరిగింది, ఆ మాట వింటూనే ఆమినా కా క్రోధ తురంత్ స్నేహమే బదల్ గయా. ఆమె కోపమంతా చప్పున చల్లారిపోయింది అనమాట. అది పాల పొంగు మీద నీళ్లు వేస్తే ఎలా చల్లారిపోతుందో ఆ విధంగా ఆమె కోపము చప్పున చల్లారిపోయింది. ఇహ మూక స్నేహ థా, మార్మిక థా, జో రస స్వాద్ సే భరా. ఇది చాలా చెప్తున్నాడు ఇక్కడ, మార్మిక హృదయానికి సంబంధించిన ప్రేమ, ఇది ఒక మూక ప్రేమ అనేసి ఇక్కడ చెప్తున్నాడు. బచ్చే మే కితనా త్యాగ, కితనా సద్భావ, కితనా వివేక హై. ఆమె వాళ్ళ నాన్నమ్మ అనుకుంటోంది. ఈ పిల్లవాళ్ళు చూడండి, ఎంత చిన్న పిల్లవాడు, 4-5 సంవత్సరాల పిల్లవాడిలో ఎంతటి త్యాగ భావన ఉంది, ఎంతటి సద్భావం అంటే మీ ఎంత మంచి లక్షణం ఉంది. और कितना विवेक है, ఎంత తెలివిగల పిల్లవాడు చూడు. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఇతనితో పాటు వెళ్ళిన పిల్లలంతా బొమ్మలు కొనుక్కుంటూ ఉంటే, తర్వాత స్వీట్లు తింటూ ఉంటే ఆ పిల్లవాని మనస్సు ఆ బొమ్మలు తీసుకోవాలని, ఆ స్వీట్ తినాలని ఎంత ఆశపడి ఉంటుంది. అయినా కానీ వహాం బి అప్ని బుఢియా దాదీకి యాద్ బనీ రహి. అయినా కానీ అటువంటి సందర్భంలో కూడా ఆ పిల్లవాడు తమ ఆశను చంపుకొని తమ నాన్నమ్మ కోసం, ఈ ముసలిదాన్ని అయినా నాన్నమ్మ కోసము ఏం చేశాడు, ఆ ముసలిదాన్ని నా నాన్నమ్మను గుర్తుపెట్టుకొని నా కోసం ఒక పట్టుకారం తెచ్చాడు. ఆమినా కా మన్ గదగద హోగయా. ఈ విషయాన్ని తలుచుకొని ఆమె మనస్సు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. ఆంచల్ ఫైలాకర్ హమీద్ కో దువాయే దేతి జాతి. ఇక చీర కొంగును ఈ విధంగా దేవుని ముందర ఇలా చాచి ఆ పిల్లవాని కోసము అమీనా ప్రార్థించడం మొదలుపెట్టింది. అలా
ప్రార్థిస్తూనే ఇక కళ్ళంబడి పెద్ద పెద్ద కళ్ళంబడి బడి బడి ఆంసు గిరాతీ జాతి. ఆంసు అంటే మీ కన్నీళ్ళు, అంటే మీ కన్నీటి బిందువులను ఆమె కళ్ళ నుండి రాలుస్తూ దేవునితో ప్రార్థన చేసింది. ఎవరు? అమీనా. అయితే హామిద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా థా. అయితే ఈ అమీనా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న దృశ్యాన్ని చూసి ఆ పిల్లవాడికి ఏమీ అర్థము కాకుండా అలాగే తమ నాన్నమ్మ వైపు చూస్తూ ఉండిపోయాడు మన హామిద్. ఇక్కడ చూడండి, ఆ పిల్లవాని యొక్క త్యాగ భావన చూడండి. యాక్చువల్గా మనకు చిన్నపిల్లలు ఎలా ఉంటారో మన అందరికీ తెలిసిందే. ఏదైనా ఒక వస్తువు కావాలని వాళ్ళు కోరుకుంటే ఇంకా 100 ఆరైనా 600 ఆ వస్తువు ఆ పిల్లవానికి దొరకాల్సిందే. అట్లుంటారు పిల్లలు. కానీ ఆ పిల్లవాడు ఆ వయసులోనే దాదాపు చెప్పుకున్నాం కదా 3 కోసుల దూరం. 3 కోసుల దూరం అంటే దాదాపు 9.5 కిలోమీటర్ ఆ పిల్లడు నడుచుకుంటూ పోయినాడు. అది ఉత్తకాళ్ళతో అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఎండ పొద్దున ఏమీ తాగకుండా ఏమీ తినకుండా అంత దూరం నుంచి వచ్చి కూడా ఆ పిల్లవాడు ఏం చేశాడు? తమ నాన్నమ్మ కోసం ఒక పట్టుకారం తెచ్చాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మనం కూడా మన పెద్దవాళ్ళ గురించి ఆలోచించాలన్నమాట. మన పెద్దవారి గురించి ఆలోచించి వారికి ఏం అవసరమో వారి అవసరాలను మనం కనుక్కొని ఏం చేయాలి? తీర్చాలి. వారు అడిగే వరకు మనము వెయిట్ చేయకూడదు. ఓకేనా? రైట్ మ్యాన్.